యో 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 గాయస్, హియర్ వై కమ్స్ అవర్ న్యూ యూట్యూబ్ ఛానల్ వెజ్జీ వంటలు. ఎక్కడ చూసినా కూడా నాన్ వెజ్ అలా తప్ప సపరేట్గా వెజ్ కంటూ ఎక్కడ ఒక యూట్యూబ్ వంటకాల ఛానల్ లేదు. భయపడిగాను మామ, నేను వచ్చేసా మీకోసం, కేవలం మీకోసమే. ఈజీగా క్షణాల్లో ఫ్యామిలీ కానీ బ్యాచిలర్స్ కానీ అలా సాధారణంగా సింపుల్గా చేసుకెళ్ళే వంటలన్నీ నేను మీకోసం తీసుకొచ్చా మామ. ఇంకెందుకు లేక మరి వెంటనే మొదలు పెడతామా? వెల్కమ్ టు అవర్ ఛానల్. చేసేద్దాం గైస్. ఈరోజు బెండకాయ పులుసు చేసేద్దాం. మీకు డౌట్ రావచ్చు, బెండకాయ ఎందుకు అని చెప్పని. చిన్నప్పుడు మన పెద్దవాళ్ళు చెప్పేవాళ్ళు గుర్తుంది కదా, బెండకాయ తింటే చాలా మెమరీ పెరుగుతుందని. మాది కొత్త ఛానల్ కాబట్టి మేము ఎందుకంటే మా ఛానల్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం కోసం మేము బెండకాయతో స్టార్ట్ చేస్తున్నాము. అందులోనూ మేము తమిళనాడు స్టైల్ బెండకాయ తీసుకున్నాము. ఇది చాలా ఈజీగా అయిపోతుంది, తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి. మీరు జస్ట్ స్విగ్గీలో ఆర్డర్ చేసే లోపల ఈ కర్రీ అనేది అయిపోతుంది. లెట్స్ స్టార్ట్ గైస్. ఫస్ట్ స్టవ్ వెలిగించి బరువుగా ఉండే బాండ్లీ పెట్టి అందులో నీనవ్వంత నూనె వేసి ఇప్పటి వాతావరణం అంతా వేడయ్యాక పొదుపుగా పోపు దినుసులు వేసుకొని వేగంగా వేగి మలమలా మాడకముందే దాంట్లో కాసేంత వెల్లుల్లి వేసి అలా కలుపుకొని ఇట్టే మగ్గిపోయిన ఆనియన్స్ 2 వేసుకోండి. అలా కొంచెం మగ్గిన తరువాత అందులో ఎర్రగా పండుబండిన 2 టమాటాస్ వేసి బాగా కలపండి. ఇప్పుడు ఒక చిటికెడంత చింతపండు తీసి నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇవి ఇంత లోపల మీకు ఈ టమాటాస్ బాగా మగ్గిపోయిన తర్వాత దాంట్లో 3 స్పూన్స్ ఉప్పు, 2 స్పూన్స్ కారం, కొంచెం ధనియాల పొడి, చిటికడంతా మెంతి పొడి చాలా మస్ట్ గాయస్, బాగా గుర్తుపెట్టుకోండి. తమిళనాడు స్టైల్లో మెంతి పొడి ఖచ్చితంగా వేస్తారు, ఓకేనా? మెంతి పొడి వేసి అవి బాగా మగ్గిన తర్వాత లేతగా ఉండే బెండకాయలు తీసుకొని అందులో వేసి బాగా కలుపుకోండి. ఒక 2 మినిట్స్ తర్వాత ఈ చింతపండు పులుసు తీసి అందులో వేసి బాగా కలిపి మూత పెట్టుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే మీకు బాగా మరుగుతున్న స్మెల్ తోటి మంచి సువాసన వస్తుందండి. అది తీసి దాని మీద లైట్గా అలా కొత్తిమీర చల్లుకొని తీసి బౌల్లోకి షిఫ్ట్ చేసుకోండి. అంతే, ఎంతో సింపుల్గా ఉండే బెండకాయ పులుసు రెడీ.